ఈ ఇండ్లు చూడండి, ఇది అన్న, ఇది తమ్ముని ఇండ్లు, అన్నదమ్ముల ఇండ్లు. ఇవి కూడా వాళ్ళవే ఇండ్లు. అయితే ఈ ఇండ్లు తూర్పుకుంది, ఇక్కడ తమ్ముని ఇండ్లు, ఇక్కడ అన్న కొడుకు అన్నది ఉంది అనమాట. ఇల్లు పర్వాలేదు. ఈ ఇంటికి ఈ రెండు ఈ ఈ రెండు ఈ ఇండ్లు ఈ ఇంటికి అంటే ఈ ఇంటికి నిండా వాయువ్యంలో ఒక ఇల్లు ఉంది, ఇక్కడ ఖాళీ స్థలం ఉంది. ఈ ఇంటికి ఇక్కడ ఈశాన్యంలో ఇల్లు ఉంది, మళ్ళీ వాయువ్యంలో కూడా స్థలం ఇల్లు ఉంది అనమాట. ఇదంతా ఒకటే. ఈ ఈ ఈ ఇంటికి సంబంధించినవి ఈ మూడు ఇండ్లు, ఈ ఇంటికి సంబంధించినవి ఈ ఖాళీ స్థలం, ఈ ఇండ్లు. వాస్తవాభిమానులారా, ఫస్ట్ 1వ నంబర్ ఇండ్లు తీసుకుందాం. ఇక్కడ ఉన్న 1వ నంబర్ ఇండ్లు మాత్రమే తీసుకుందాం. 1వ నంబర్ ఇండ్లు చూడండి, ఇది నైరుతిలో ఉన్న ఇండ్లు, ఆగ్నేయం పెరిగిన ఇండ్లు, ఉత్తరం వీధి. అంటే ఇది నైరుతిలో ఆగ్నేయం పెరిగింది ఇక్కడ ఇండ్లు, ఇక్కడ ఉండి ఇక్కడ ఆగ్నేయం పెరిగినది ఇండ్లు. ఈ ఉత్తరం వీధి గల స్థలం, ఉత్తరం వీధికి అవతల ఇంకో ఇండ్లు ఉన్నది. అంటే ఈ ఉత్తరం వీధికి అవతల ఇంకో ఇండ్లు ఉన్నది. కొంచెం ఉత్తరం వీధికి అవతల ఇంకో ఇండ్లు ఉన్నది. ఆ ఇండ్లకు నైరుతి పెరిగి తూర్పు ఆగ్నేయ వీధి పోటిస్తుంది. అంటే ఇప్పుడు ఈ ఇంటికి ఇక్కడ నైరుతి పెరిగింది, ఇక్కడ తూర్పు ఆగ్నేయ వీధి పోటీ ఇస్తుంది. ఇక్కడ తూర్పు ఆగ్నేయ వీధి పోటు ఇస్తుంది. ఉత్తరం తూర్పు అద్దు అయి ఈశాన్యం మూతపడినది. ఇక్కడ తూర్పు ఉత్తరం ఇవి రెండు అద్దయినది. ఇక్కడ తూర్పు అద్దయింది, ఉత్తరం అద్దయింది, ఈశాన్యం మొత్తం మూతపడినది. ఆ ఇండ్లు 3 అడుగుల ఎత్తు ఉన్నది. నైరుతిలో ఇండ్లు తగ్గునది. ఇది 3 అడుగుల ఎత్తు ఉన్నది ఇండ్లు, ఇది మాత్రం డౌన్లో ఉన్నది. ఇండ్లు డౌన్లో తగ్గులో ఉంది. అంటే ఆ ఇండ్లు నైరుతి తగ్గులో ఉంది, ఈశాన్యం ఎత్తు, తూర్పు ఆగ్నేయ వీధి పోటు. పాత ఇండ్లు ఆగ్నేయం పెరగడం, ఉత్తరంలో ఉన్న ఇండ్లు నైరుతి పెరిగి ఆగ్నేయం తగ్గి ఆగ్నేయ వీధి పోటు, ఈశాన్యం మూతపడి. ఆ ఇంటి యజమాని గ్రామంలో ఒక పెద్ద రైతు, పెద్ద మనిషి. అయితే ఆయన చేయని తప్పు లేదు. అడ్డదారిలో దుర్మార్గంగా బాగానే సంపాదించినాడు. ఆయన ఒక బ్రాహ్మణ స్త్రీని ఉంచుకొని ఆమె భర్తను అయిన సద్బ్రాహ్మణుని కర్నూలు కేసీ కెనాల్లో తెల్లవారుజామున స్నానం చేస్తూ సంధ్యావార్చుకుంటూ స్నానం చేస్తుండగా మా ఊరి వాళ్ళు 2 మనుషులను పెట్టి, ఒకడు పింజేరువాడు అసన్న, ఒకడు తెలుగువాడు నాగన్న అని అతన్ని నమ్మిన బంట్లు. ఆయన స్నానం చేస్తుండగా పైనుంచి బండరాళ్లతో కొట్టి చంపినారు. ఆ బ్రాహ్మణుడు శివశివ శివశివ అంటూ నీటిలో మునిగి శివ సాన్నిధ్యాన్ని చేరుకున్నాడు. అయితే చంపిన వాళ్లకు కొన్ని కొడుకు భార్య మధ్య సావులే వచ్చినాయి. వారిద్దరికీ వంశం లేదు. వాళ్ళు చంపిన వాళ్ళు నాగన్న అనేవానికి బ్రాహ్మణుని చంపిన వెంటనే ఆయన కుమారుడు భార్య దీర్ఘరోగాలతో చనిపోయినారు. కూతురు భర్తను వదిలి ఇంటికి చేరి నీచంగా ప్రవర్తించింది. వాని బ్రతుకు నీచంగానే ముగిసింది. రెండవడు హుస్సేన్ కూడా భార్యను పోటుకొని భర్త చనిపోయి నీచంగా బ్రతికినాడు. తర్వాత యజమాని మద్దూరులో కొట్టాలు వేసుకొని ఉంటే ప్రైవేటు బర్రెలు పెట్టుకొని బ్రతుకుతున్న వాళ్ళని కొని ప్రభుత్వ స్థలంలో బ్రతికే వాళ్ళని, అంటే అక్కడ బర్రెలు బర్రెలు పెట్టుకొని ప్రభుత్వ స్థలంలో కొట్టాలు వేసుకొని బ్రతికే వాళ్ళని ఖాళీ చేయించడానికి కొట్టాలను కాల్చి రాత్రికి రాత్రి గుడిసెలకు అంటే కొట్టాలను అంటించినాడు. వాళ్ళు ఖాళీ చేయించి వాళ్ళని ప్లాట్లు వేసుకొని అమ్ముకున్న ఘనుడు ఆయన. తర్వాత ఆ ఇంటిని వేరే వాళ్ళకు అమ్మినాడు. అయితే కొన్నవాడు కూడా ఆజ్ఞను తీసివేసి ఆయనను కట్టినాడు. కానీ అవతల ఉన్న ఆ ఇంటి వీధిపోటు ఆ తూర్పు ఆగ్నేయంలో ఇస్తుంది కనుక ఆ ఇంటి వాడు ఊళ్ళో ఉన్న ఆయన అమాయకుల డబ్బులు, మట్టి పనివి, ఆహార పనికి ఆధారం పడ్డ డబ్బులు బ్యాంకు తరపున ఇచ్చేవాడు. అమాయకులను చాలామందిని ముంచి బాగా సంపాదించినాడు. అయితే ఆ ఊరిలో శివాలయంలో నవగ్రహాలు నిండా ఈశాన్యంలో కట్టించినాడు. దాని ఫలితంగా ఈశాన్యం తూర్పు ఉత్తరం మూతపడడం అతనికి ఆకస్మిక మరణానికి దారి తీసింది. అంటే ఎప్పుడైతే శివాలయంలో ఈశాన్యంలో ఇది ఎప్పుడైతే కట్టించినాడో, ఈ నాగుల కట్ట ఈశాన్యంలో కట్టించిన వెంటనే అతనికి మరణం సంభవించినది. ఇంటి దగ్గర కూడా ఈశాన్యం ఇక్కడ మూతపడింది అనమాట. అంటే అది ఇండ్లు ఇతను కొన్నాడని చెప్పింది కదా, ఇక్కడ ఈ ఇండ్లు ఈశాన్యం మూతపడింది. ఇక్కడ ఈ శివాలయంలో అట్లా కట్టడంలో వాడు కూడా తొందరనే మరణించినాడు. ఉత్తరం మూతపడిన ఆకస్మిక మరణానికి దింది. ఒక కుమారుడు ఉంటే అతనికి సంతతి లేదు, వంశం లేదు. అయితే ఆ ఇంటిని 2వ నంబర్ ఇంటి యజమాని
కొడుకు తూర్పున ఉన్న ఇంటిని కొన్న వెంటనే ఆయనని ఉత్తర వాయువు నడక వచ్చినది. దానికి తోడు ఆ వాయువంలో ఇంకో ఇల్లు ఉన్నది. దాని ఫలితంగా ఆ యజమాని భార్యకు మెంటలు వచ్చినది. ఆ తర్వాత ఈ యజమాని అమ్మిన వెంటనే ఈ యజమాని దీన్ని కొన్నాడు. కొన్న వెంటనే రెండవ కొడుకు ఇచ్చినాడు. ఆ రెండవ కొడుకు అట్లా జరిగింది. ఈ ఇండ్లు కొన్న వెంటనే ఈ ఇంటిది ఉత్తర వాయువు నడక వచ్చి ఇక్కడ వాయువం పెరిగినది. పెరిగిన వెంటనే ఈ ఇంటి యజమాని భార్యకు మెంటలు వచ్చినది. ఆ యజమాని భార్య మెంటల్ పిచ్చి పట్టి మానసికంగా బాగాలేక చాలా బాధపడి స్వర్గస్థురాలైనది. తర్వాత ఆ యజమానికి 3 కుమారులు. పాత ఇంటిని పెద్ద కుమారుడు తీసుకొని రెండవ ఇల్లును భాగానికి వచ్చినవాడు బాగున్నాడు. రెండవ కుమారునికి 2వ నంబర్ ఇల్లు వచ్చినది. అతని గురించి పైన చెప్పినాం. ఇక రెండవ కుమారునికి ఇంతకుముందు నేను అతని గురించి చెప్పినాము. ఇక 3వ కుమారునికి వాయువంలో ఇల్లు వచ్చినది. ఆ ఇంటికి తూర్పు ఆగ్నేయంలో వీధి పోటీ ఇస్తున్నది. అతను వాయువంలోకి వచ్చి ఈశాన్యం రూమ్లోనే వంట ఏర్పాటు చేసినాడు. ఈశాన్యం రూమ్లో ఎత్తు మీద ఉన్నది. ఈశాన్యంలో పశ్చిమంలో ఉన్న ఇల్లు నైరుతి పెరిగి ఉంది. ఈశాన్యంలో పొయ్యి ఉండి ఏ విధంగానైనా నైరుతి భ్రష్టు పట్టిన ఎడల అందున్న భార్యాభర్తలు అన్యోన్యత లేని వారై భార్య భర్తను కానీ భర్త భార్యను హత్య చేయడం కానీ భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకోవడం లేదా హత్య చేసుకోవడం జరుగుతుంది. అట్టే వాయువ దోషాల వల్ల తూర్పు ఆగ్నేయ దోషం అన్నీ కలిపి ఆ ఇంటిని మార్పులు చేసినారు. కొడుకు మార్పు చేసినారు. ఆ ఇంటి సంతానం మార్పు చేసినా కానీ ఆగ్నేయ దోషాలు అతన్ని కలిపి వాడిని మూర్ఖుని చేసి ఎవరో ఏదో అన్నారని కొడుకుకు మందు పెట్టి చంపాలని భార్యతో గొడవ పడినాడు. ఇప్పుడు భార్య కొడుకు మందు పెట్టి తాను కూడా మందు తిని మరణించింది. అంటే నీకు పుట్టలేదు, నీకు ఎవరికో పుట్టినాడని ఎవడో ఏదో కొంటెక్కుతో కూస్తే నాకు నా లెక్క లేడు, ఇక్కడ ఈ ఇంటోడు నా లెక్క లేడు, నాకు కొడుకు నా లెక్క లేడు, వాడు ఎవరికో పుట్టినాడు, వాడిని చంపేయాలని మందు పెట్టి చంపాలని భార్యను ఒత్తిడి పెడితే ఆమె ఏం చేసింది తెలుసా? ఆమె కొడుకు ఇద్దరు ఒకటే రోజు మందు తీసుకొని మరణించినారు. ఇక్కడ పొయ్యి ఉండేది. ఈ 2 ఇండ్లు 3వ వానికి వచ్చినాయి. ఇక్కడ పొయ్యి ఉండి ఇక్కడ ఇది ఖాళీ ఉండి ఇక్కడ రూమ్ ఉండేది. అంటే ఈ ఇంటికి నైరుతి పెరిగినట్టే కదా ఈ రూముకు. దీనికి తూర్పు ఆగ్నేయ వీధి పోటీచ్చింది. దాని ఫలితంగా భార్య భర్త అన్యోన్యత లేని వరే భర్త భార్యను కానీ భార్య భర్తను హత్య చేసుకోవడం జరుగుతుంది. అట్లాగే వీళ్ళు ఎంతసేపునే కానీ ఎవడో మాటలకు విని వాళ్ళ మాటలకు విలువనిచ్చి భార్య కొడుకును చంపాలంటే ఏ తల్లి కూడా కొడుకును చంపదు. ఎందుకు వచ్చిన జీవితం అని ఆమె కొడుకు తల్లి ఒకటే రోజు జీవితం తలించినారు. వీడిప్పుడు కూడా పెళ్లి పేరణ లేకుండా ఎట్టిగా పన్నాడు. సరే, ఇంక ఇడిచిపెట్టండి.